వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజురాబాద్లోని వెంకట్రావుపల్లిలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి మహాస్వామి గారు. అక్కడ ఏమైనా కార్యక్రమాలు జరుగుతుంటే ఎంత ప్రశాంతంగా చూస్తూ మన ఆలోచన అంతా దేవుడి మీద ఉంటుందా లేదా? ఇక్కడ కార్యక్రమం మరి కాసేపట్లో జరగబోతున్నది. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ఒకసారి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. దాని కూడా చెప్పట్లేదా? నిశ్శబ్దంగా ఉన్నామన్నారు. ఎవరు కూడా మాట్లాడద్దు. స్వామివారు వచ్చినాక కూడా ఇక్కడే ఉండాలి. కానీ నాకు జాగలేదని తొమ్మిస్తలేదని ముందుకు రాణిస్తలేదనేటువంటి గొడవ పెట్టుకోకుండా అందరికీ స్వామి దర్శనం అవుతారు. అందరికీ స్వామి దర్శనం జరుగుతుంది. అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ అల్లరి చేయడం మాట్లాడదు. ఇక్కడ ఎవరైనా తిరుపతికి వేములవాడకు శ్రీశైలం అయిన వాళ్ళు ఉన్నారా? ఒకసారి చేతులు ఇవ్వండి. అక్కడ ఏమైనా కార్యక్రమాలు జరుగుతుంటే ఎంత ప్రశాంతంగా చూస్తూ మన ఆలోచన అంతా దేవుడి మీద ఉంటుందా లేదా? ఇక్కడ కార్యక్రమం మరి కాసేపట్లో జరగబోతున్నది. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ఒకసారి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. దాని కూడా చెప్పట్లేదా? నిశ్శబ్దంగా ఉన్నామన్నారు. ఎవరు కూడా మాట్లాడద్దు. స్వామివారు వచ్చినాక కూడా ఇక్కడే ఉండాలి. కానీ నాకు జాగలేదని తొమ్మిస్తలేదని ముందుకు రాణిస్తలేదనేటువంటి గొడవ పెట్టుకోకుండా అందరికీ స్వామి దర్శనం అవుతారు. అందరికీ స్వామి దర్శనం జరుగుతుంది. అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ అల్లరి చేయడం మాట్లాడదు. ఇక్కడ ఎవరైనా తిరుపతికి వేములవాడకు శ్రీశైలం అయిన వాళ్ళు ఉన్నారా? ఒకసారి చేతులు ఇవ్వండి. అక్కడ ఏమైనా కార్యక్రమాలు జరుగుతుంటే ఎంత ప్రశాంతంగా చూస్తూ మన ఆలోచన అంతా దేవుడి మీద ఉంటుందా లేదా? ఇక్కడ కార్యక్రమం మరి కాసేపట్లో జరగబోతున్నది. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ఒకసారి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. దాని కూడా చెప్పట్లేదా? నిశ్శబ్దంగా ఉన్నామన్నారు. ఎవరు కూడా మాట్లాడద్దు. స్వామివారు వచ్చినాక కూడా ఇక్కడే ఉండాలి. కానీ నాకు జాగలేదని తొమ్మిస్తలేదని ముందుకు రాణిస్తలేదనేటువంటి గొడవ పెట్టుకోకుండా అందరికీ స్వామి దర్శనం అవుతారు. అందరికీ స్వామి దర్శనం జరుగుతుంది. అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ అల్లరి చేయడం మాట్లాడదు. ఇక్కడ ఎవరైనా తిరుపతికి వేములవాడకు శ్రీశైలం అయిన వాళ్ళు ఉన్నారా? ఒకసారి చేతులు ఇవ్వండి. అక్కడ ఏమైనా కార్యక్రమాలు జరుగుతుంటే ఎంత ప్రశాంతంగా చూస్తూ
మన ఆలోచన అంతా దేవుడి మీద ఉంటుందా లేదా? ఇక్కడ కార్యక్రమంలో చేసే కార్యక్రమం మరి కాసేపట్లో జరగబోతున్నది. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ఒకసారి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. దాని కూడా చెప్పట్లేదా? నిశ్శబ్దంగా ఉన్నామన్నారు. ఎవరు కూడా మాట్లాడద్దు. స్వామివారు వచ్చినాక కూడా ఇక్కడే ఉండాలి. కానీ నాకు జాగలేదని తొమ్మిస్తలేదని ముందుకు రాణిస్తలేదనేటువంటి గొడవ పెట్టుకోకుండా అందరికీ స్వామి దర్శనం అవుతారు. అందరికీ స్వామి దర్శనం జరుగుతుంది. అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఎక్కడ పైసలు వేసిన తర్వాత రాదు. అల్లేనా విశ్వాస్ చేయాలి ఆయన అక్కడే ఇక్కడ గుడి ముందు లింగం దగ్గర ఇక్కడ కన్నాదాలు పడిపోయి ఎవరో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన మతాధిపతి గారి దగ్గర ప్రయాణం చేస్తున్న గురించి స్వామివారికి వారి బృందానికి జరుగుతున్న ధన్యవాదాలు అల్లరి చేయకుండా ఒకరి తర్వాత వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుంటే వాళ్ళు తయారై ఉన్నారు. అది మన కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి ఎవరి తర్వాత వచ్చి వెళ్ళవలసిందిగా మన పిల్లలు రక్షించుకోవడానికి స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చారు. వారి స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఎన్నో శివుడు దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా స్వామివారు సాపులుగా ఆశీర్వాదం చూస్తున్నారు.
समर्पयामि। गार्हपत्याय नमस्ते दक्षिणाग्नये नम आवहनीयाय महादेव्यै नमो नमः। శ్రీ భవానీ రామలింగేశ్వరాయ నమః. మన స్థానిక వెంకట్రావుపల్లి గ్రామంలో భక్తులందరి చేత అందరి సహాయ సహకారాల చేత శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం 3 రోజులు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు శనివారం రోజు నాడు అధివాసాలు, అలాగే ఆదివారం రోజు కూడా అధివాస హోమాలు, మూలమంత్ర హోమాలు. తర్వాత ఈరోజు సోమవారం 2వ తారీఖు రోజు నాడు ధ్వజస్తంభ శిఖర సహిత శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి, అలాగే ఆంజనేయ స్వామి నవగ్రహాల యొక్క విగ్రహ యంత్ర అస్థిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శ్రీ 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 తుని తపోవన పీఠాధీశ్వరులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి యొక్క కార్యక్రమాల చేత, అలాగే స్థానిక పురోహితులు భాస్కర్ శర్మ గారు, అలాగే పృథ్వీ శర్మ గారు, మణికంఠ శర్మ గారి యొక్క సహాయ సహకారాలతో హైదరాబాద్ బృందం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి గారి యొక్క బృందం చేత బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మారుమూల గ్రామాల నుంచి, అలాగే హైదరాబాద్, వరంగల్ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విశేషంగా భక్తులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ఈ ప్రాంతంలో చాలా గొప్పగా జరిగింది అని భక్తులందరూ కూడా అనుకుంటున్నారు. అట్లాంటి భవానీ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఈ కార్యక్రమం బాగా జరిగింది అనుకుంటూ, ఆ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వస్తి.